వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. దానికి సంబంధించి చాలా ఇష్యూ నడుస్తుంది. అది ఏంటి ఇష్యూ అంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారని చెప్పి దాని గురించి బయట అంతా ఒక హెవాక్ నడుస్తుంది. అంటే పాపం జెండా కులీలు బాధపడిపోయి, అఫ్కోర్స్ ఉంటుంది కదా, ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు జర్మనీ వెళ్ళమంటున్నారు, మరి దీనికి సంబంధించి అంటే ఓట్ షేర్ ప్రకారంగా ఇలా ఉంది కదా, మాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అసెంబ్లీలో అని అడిగిన ప్రశ్నకి విలేకరికి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, అయితే ఆయన జర్మనీ వెళ్తే ఆయనకి సెట్ అయింది, ఇక్కడైతే కుదరదు అన్నట్టు చెప్పారు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఒక విలేకరి ఇలా అన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే, దానికి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అలా అన్నారు. తప్పు కదా, అట్లా అనకూడదు కదా. ఎవరైనా సరే ఇప్పుడు నిజంగా ఆయన ఏంటి అనేది పక్కన పెడితే అట్లా అంటాం కరెక్ట్ కాదు. సో అట్లా ఆయన అన్నాడు అనమాట. అనేసరికి ఇక అంటే ఇంకొక స్టేట్మెంట్, ఇంకో మాట కూడా ఏమన్నారంటే, ఆయన గెలవక ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి గెలిచాడు, ఎందుకు ఆయన గురించి నన్ను అడుగుతారని పాపం తీసిపడేసినట్టు మాట్లాడాడు. కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అంటాం అనేది. అంత పెద్ద మనిషిని, ఆయనకి అసలే ఈగో ఎన్ని ఉంటాయి కదా, ప్లస్ పాపం జెండా కూలీస్ అంతా హట్ అయిపోతారు. సో ఇది యాక్చువల్గా జరుగుతున్న గొడవ. ఓకే, ఇది పక్కన పెడితే నేను యాక్చువల్లీ గొడవ వేరే దాని గురించి జరిగిద్ది అనుకున్నా. అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తంలో ఆయన కొన్ని కీలకమైన పాయింట్స్ని అడ్రస్ చేస్తూ ఆయన ఇదిగో ఈ ప్రశ్నలు చెప్పారనమాట. ఈ పాయింట్స్ చెప్పి ఇదిగో దీనికి సంబంధించి అని చెప్పారు. వాటికి సమాధానంగా నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అయితే తర్వాత నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిపోగానే నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమంటాడు అని నేను ఎక్స్పెక్ట్ చేశానంటే, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాడు అనుకున్నా, కానీ అవి చెప్పలా. ఆశ్చర్యకరంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఇది చేశారు అని చెప్పని క్వశ్చన్స్ అడిగిన జర్నలిస్ట్తో కూడా వాట్ అబౌట్ పెట్టి, అంటే నేను అంటుంది ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా గత ప్రభుత్వంలో ఇలా జరిగింది కదా, గత ప్రభుత్వంలో ఇది జరిగింది కదా అని చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, సో ఐ వాజ్ బిట్ సర్ప్రైజ్డ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి టగ్ ఆఫ్ వార్ ఉంటుందేమో, ఈరోజు వీటికి ఏం సమాధానం చెప్తారు ప్రభుత్వం నుంచి అనుకుంటే, ఒకటి పవన్ కళ్యాణ్ గురించి ఆ మాట అన్నారని చెప్పని జెండా కూలీలందరూ బాధపడిపోతుంటే, ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ విషయాల గురించి మాట్లాడకుండా, ఏది ఆయన అడిగిన ప్రశ్నల గురించి మాట్లాడకుండా ఈ సైడ్కి ఏ అయితే విషయాల గురించి ఆయన మాట్లాడాడో ఒక 2 స్టేట్మెంట్ ఇచ్చాడు. మొత్తం గంట ప్రెస్ మీట్ తర్వాత ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి పట్టుకొని వేలాడుతున్నారు. సో దిస్ ఇస్ క్లియర్ కట్ స్ట్రాటజీ ఆఫ్ మేకింగ్ ఎ డైవర్షన్, అంతే సింపుల్. అయితే ఒకసారి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గంట సేపు ప్రెస్ మీట్ చూడలేరు కాబట్టి మేము సింపుల్గా రాసుకొని వచ్చాం. మీకు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో కొన్ని పాయింట్స్ పెట్టి వేపిస్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది గవర్నర్ గారి ప్రసంగంలో, ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ గారు ఏదైతే ప్రసంగించారో, అడ్రస్ చేశారో, ఆయన ప్రసంగించిన ఆ పర్టిక్యులర్ స్టేట్మెంట్ పారాస్లో ఆయన ప్రసంగంలో ఒక మాట మాట్లాడారు ఆయన. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయన ఏమన్నారంటే, బ్యాక్ సైడ్ వేపిస్తానని చెప్పాను కదా, ఏమన్నారంటే, ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. ఏంటది? 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. ఓకే అని చెప్పుకుంటూ వచ్చి, అంటే ఇది క్లియర్ కట్ అబద్ధం. బేసిక్గా ప్రతిపక్షాలు కావాలి, ప్రతిపక్ష హోదా కావాలి అని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు అడిగేది ఇందుకే. ఇప్పుడు ఒక ప్రశ్న అడగాలంటే ముందు మైక్ రావాలంటే బేసిక్గా మన నార్మలైజ్ చేసేసిన సిస్టంలో అసెంబ్లీలో ఇంతకుముందు వైసీపీ హయాంలో కూడా ఇలాగే జరిగింది. మైకులు కట్ చేయటాలు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో కావచ్చు, ఎంత ఒక ట్రెడిషన్ అయిపోయింది. సో కనీస ప్రతిపక్ష హోదా లేకపోతే వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఇరు అనే ఉద్దేశంతో అతను ప్రతిపక్ష హోదా అడుగుతుంది. ఎందుకే ఇప్పుడు ఈ ప్రశ్న శాసన మండలిలో అడిగారు.
ఏంటి గవర్నర్ ప్రసంగంలో తప్పు జరిగింది, ఇలా తప్పు అబద్ధం చెప్పారేంటి గవర్నర్ ప్రసంగంలో అని చెప్పని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అడిగితే దానికి సమాధానంగా నారా లోకేష్ గారు ఏమన్నారంటే, లేదు తప్పు జరిగింది అక్కడ, అది పొరపాటున అలా చెప్పారు, కానీ యాక్చువల్గా కల్పించబడలేదు, ఇస్తామని చెప్తున్నాము అని చెప్పని బొంకారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇంత భారీ అంటే ఇంత పెద్ద వ్యవస్థలో గవర్నర్ లాంటి ఒక ఫస్ట్ సిటిజన్కి ఇచ్చే స్పీచ్ని చూసుకోరా, అది నమ్మాలా? ఇది డాక్యుమెంటెడ్ కాదా? ఈ గవర్నర్ స్పీచ్ అనేది, గవర్నర్ యొక్క అడ్రస్ చేసే స్పీచ్ అనేది అసెంబ్లీలో ఇది డాక్యుమెంటెడ్ కాదా? ఇది రికార్డులో ఉండదా? ఇప్పుడు దీని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు వచ్చిన 9 నెలల్లోనే అని చెప్పిన అబద్ధం నిజం కాకుండా అవదా? ఇప్పుడు ఎందుకంటే అసెంబ్లీలో డాక్యుమెంటెడ్గా పెట్టిన దాన్ని ఇప్పుడు దాన్ని అరెస్ట్ చేస్తారా? కొన్ని సవరిస్తారా? దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, ఒకవేళ పట్టించుకోకుండా ఉండుంటే అంటే అంత ఇప్పుడు కల్పించబడినది అని అన్నారు, కానీ కల్పించబడలేదు లేకపోతే ఇవ్వబోతున్నాం వల్ల అదేదో స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. ఇట్ వాజ్ ఎ క్లియర్ ప్రాపగాండా ఆఫ్ బుల్డోజింగ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పని క్లియర్గా అబద్ధాలు చెప్పించారు గవర్నర్ గారితో. ఆయనకి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో చదువుతారు కదా, సంస్థాగతంగా ఏం జరుగుతుందనేది గవర్నర్ గారికి తెలియదు కదా. ఇంత అడ్డంగా దొరికిపోయి దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది? దీని గురించి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. దీని గురించి దేని గురించి మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేది పెద్ద సమస్య. ఆ స్టేట్మెంట్ పెద్ద స్టేట్మెంట్. దీనికంటే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పని స్వయంగా ఈ రాష్ట్ర గవర్నర్కి తప్పుడు సమాచారం ఇచ్చి గవర్నర్తోనే అసెంబ్లీలో మాట్లాడించిన ప్రసంగాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దీని గురించి మాట్లాడ్డాడు. ఏం మాట్లాడతారు? పవన్ కళ్యాణ్ని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని అన్నది బాధ అనిపించేసింది. 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్పడం బాధ అనిపించలేదు ఆవిడకి. ఇకపోతే రెండో పాయింట్, ఇది చూడాలి. ఈ ప్రభుత్వం ఎంఎస్ఎంఈ స్టేట్మెంట్ ఒకటి పుల్ చేశారు ఇక్కడ. అంటే ఈ ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా, ఎంఎస్ఎంఈస్ నుంచి సోషో ఎకనామిక్ సర్వే అని చెప్పి 2024-25 ఈ ప్రభుత్వమే సోషో ఎకనామిక్ సర్వే అని చెప్పి ఒక సర్వే చేయించింది. ఆ సర్వే ప్రకారంగా వీళ్ళు ఏం చెప్తారో చెప్పనా, 2024-25 గాను, అగైన్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో వేస్తాను, 2024-25 గాను దాదాపు 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంట. ఏంటి? 27 లక్షల ఉద్యోగాలు 2024-25లో ఇచ్చారు అని చెప్పని, ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే 27,07,752 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పని క్లియర్గా రాశారు. కానీ ఇది అబద్ధం. ఈ రాష్ట్రంలో ఇప్పుడు 27 లక్షల ఉద్యోగాలు కదా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి సుమారుగా ఒక 30-31 సిటీసు అండ్ ఒక 25 నుంచి ఒక 28,000 మధ్యలో ఉండే, అంటే 2011 సెన్సస్ తర్వాత నుంచి చూసుకుంటే అప్పుడంటే ఒక 25,000 అట్లా ఉండి, ఇప్పుడు ఒక 28,000 అంటే డివిజన్ అవ్వటం అలా 25,000 ఉన్నాయి అనుకోండి యావరేజ్గా గ్రామాలు. పోనీ ఒక 26,000 అనుకుందాం, అన్నీ కలుపుకోండి, సిటీలు, టౌన్లు, లేకపోతే పల్లెటూర్లు, గ్రామాలు, కుగ్రామాలు అన్నీ కలుపుకొని. ఓకే, ఈ 26,000 గ్రామాలకు గాను 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారే. అంటే దాదాపు ఒక్కొక్క గ్రామానికి 100 చొప్పున ఉద్యోగాలు రావాలి కదా. మీ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతున్నాను, మీ చుట్టుపక్కల ఎంతమందికి ఎంఎస్ఎంఈ తరపు నుంచి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసినాయి? మీ చుట్టుపక్కల గ్రామాల్లో, కుగ్రామాలు కూడా ఉంటాయి, ఆ గ్రామాన్ని కూడా కౌంట్ చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు 100 మందికి ఉద్యోగాలు ఇచ్చారా ప్రతి గ్రామానికి? ఇంతకు మించి అబద్ధం ఏమైనా ఉంటుందా? ఇంతకు మించి అబద్ధం ఏమన్నా? దీని గురించి, ఈ అబద్ధం గురించి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేస్తే దీని గురించి మాట్లాడేవారు. దేని గురించి మాట్లాడతారు? నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన మాత్రం ఆయనకు సంబంధించి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న మాట ఎక్కువైపోయింది. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తారు, 27 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెప్తారు. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రశ్న దాని గురించి ఎవడు మాట్లాడు.
ఇంకోటి అయిపోవాలా. అంటే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు, హౌ వీఆర్ బీయింగ్ డ్రివెన్, మన మైండ్ సెట్ని ఎట్లా డ్రైవ్ చేస్తారు వీళ్ళు రాజకీయ పార్టీలు అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇంత పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడితే వాటిని వదిలేసి నా బొక్కలో స్టేట్మెంట్ గురించి ఒకదాన్ని పట్టుకొని ప్రతోడు ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక్కడు మాట్లాడాల దీని గురించి. దీంట్లోనే మళ్ళీ 19 to 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందో దాని గురించి చెప్పారు. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, దాని గురించి ఒకటి. 2, తల్లికి వందనం స్కీమ్ తెలుసుగా మీకు? తల్లికి వందనం స్కీమ్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళకి 15,000 ఎంతమంది ఉంటే అంతమందికి, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పని సూపర్ 6లో ఒక హామీ కింద ఇది యాడ్ చేశారు. ఇప్పటిదాకా తల్లికి వందనం కింద ఎవరికి రాలా, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అయిపోతున్నా సరే, ఇప్పటికీ కూడా తల్లికి వందనం ఎవరికి పడలా, ఇది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు చూడండి, ఈ తల్లికి వందనానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంటే మనకి ఇక్కడ ఐల్ టెల్ యూ, యూడిఐఎస్సి ప్రకారం ఈ తల్లికి వందనం అలొకేషన్స్ ఎంత ఉన్నాయి? ఒక్క నిమిషం, చిన్న క్యాల్కులేషను, ఎందుకంటే మనం లెక్కలతో సహా బయట పెట్టాలి కదా. లెక్కలతో సహా బయట పెట్టాలంటే ఇలాంటి కొంచెం చిన్న క్యాల్కులేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ యూడిఐఎస్సి ఏదైతే ఉందో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్, యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది దీనికి సంబంధించి డేటా ప్రకారం 2023-24 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఏదైతే ఉందో 23-24లో, ఆ పర్టికులర్ సంవత్సరంలో దాదాపు ఎన్రోల్మెంట్స్ ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎన్రోల్మెంట్స్ అంటే పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, స్కూల్కి వెళ్తున్న పిల్లల సంఖ్య బ్యాక్ సైడ్ వేస్తాను. ఇది కూడా 87,41,885 అంటే దాదాపు 88 లక్షల మంది పిల్లలు ఎన్రోల్ అయ్యి ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చే టైంకి. రైట్, 88 లక్షల మంది దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చే టైంకి ఇట్లా ఎన్రోల్ అయ్యి ఉంటే పిల్లలు ఒక్కొక్కళ్ళకి 15,000 చొప్పున, ఒక్కొక్కళ్ళకి ఎంత 15,000 చొప్పున దాదాపు ఒక 10,000 కోట్ల దాకా కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఆల్మోస్ట్ ఒక 13,000 కోట్లు, 10,000 కోట్లు కాదు, 13,000 కోట్లు దాదాపు. ఈ 87 లక్షల మంది పిల్లలకి 15,000 ఇచ్చుకుంటూ పోతే దాదాపు 13,000 కోట్లు తల్లికి వందనం చొప్పున పథకం కింద ప్రతి ఒక్క అమ్మకి వెళ్ళాలి. ప్రతి ఒక్క అమ్మకి వెళ్ళాల్సిన అమౌంట్ ఎంత? 13,000 కోట్లు. ఈ 13,000 కోట్లకి ఈ ప్రభుత్వం బడ్జెట్లో తల్లికి వందనానికి కేటాయించిన, ఇప్పుడు ఏదైతే సూపర్ సిక్స్ ఏది అని అందరూ ప్రజలు అడుగుతుంటే దానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏమని బొంకుతుంది? నెక్స్ట్ మేలో ఇస్తాం ఫైనాన్షియల్ దారిద్ర్యం ఇస్తాం అని చెప్తున్నారు కదా. ఈ బొంకినాకు కూడా సరే ఇస్తున్నారు అని కొంతమంది ప్రజలు ఆనందపడ్డారు. నేను కూడా అనుకున్నా, పోనీలు అట్లీస్ట్ ఎప్పటికైనా సంవత్సరం తినేసినా సరే ఎప్పటికైనా ఇస్తున్నారు కదా, ఉపయోగపడిద్ది పిల్లలకి అని చెప్పని అనుకున్నా. కానీ ఈ 13,000 కోట్లు ఇవ్వాల్సిన బడ్జెట్ని కాస్త తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ ఎంత అలొకేట్ చేసిందో తెలుసా? బడ్జెట్లో తల్లికి వందనానికి ఫండ్స్ ఇవ్వాలి కదా, 13,000 కోట్లు దాదాపు ఇవ్వాలి. కానీ ఎంత ఇచ్చారో తెలుసా? 9,000 కోట్లు ఇచ్చారు. ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలంటే 9,400 కోట్లు ఇచ్చారు. 9,400 కోట్లు, 13,100 కోట్లు, 112 కోట్లకు గాను 9,400 కోట్లు మాత్రం ఇచ్చారు. అంటే దాదాపు ఒక 3,000 కోట్లు, 3,500, 4,000 కోట్ల దాకా దాదాపు ఎగ్గొట్టేశారు. మరి ఈ 4,000 కోట్లకి సంబంధించిన పిల్లలకి, లేకపోతే పిల్లల తల్లులకి తల్లికి వందనం డబ్బులు ఎటు వెళ్ళిపోతున్నట్టు? సరే, ఇది కూడా కాసేపు పక్కన పెడదాం. పోనీ ఏదో డ్రాప్ అవుట్స్ ఉన్నారు అది ఇది అని చెప్పని అనుకుందాం. ఎంత డ్రాప్ అవుట్స్ ఉన్నా మరి ఇంతమంది అయితే అవరు కదా, దాదాపు ఒక 20% అవరు కదా.
ఇప్పుడు 87 లక్షల మందిలో దాదాపు ఒక 16 లక్షల మంది దాకా వెళ్ళిపోరుగా 20% తగ్గించేస్తే 13,000కు గాను మనకు దాదాపు ఒక 9,000 వచ్చిందంటే ఓ 10 నుంచి 20% పీకేశారు, మొత్తం 20% పైనే. అంతమంది పిల్లలు డ్రాప్ అవుతారా? 20% అమాంతం ఎందుకు పడిపోతారు? సరే పోనీ అది కూడా కరెక్టే అనుకుందాం, అలా డ్రాప్ అవుట్ అయిపోయారు అనుకుందాం. మరి అట్లా డ్రాప్ అవుట్ అయిన పిల్లలకి అలొకేట్ చేసిన 9,400 కోట్లైనా ప్రభుత్వం అలొకేట్ చేసింది అనుకుంటున్నారా మీరు? అలొకేట్ చేసింది అంటే చూపించింది 9,004 కోట్లు అయితే యాక్చువల్గా అలొకేట్ చేసింది 8,200, మళ్ళీ ఎక్కడో 1,200 కోట్ల బొక్క. ప్రభుత్వ లెక్కల ప్రకారం బడ్జెట్లో అలొకేట్ చేసింది 9,000, అలొకేట్ చేయాల్సింది 9,400 కోట్లు అయితే యాక్చువల్గా అలొకేట్ చేసింది 8,200 కోట్లు, అంటే ఎక్కడో ఒక 1,200 కోట్లు మళ్ళీ బొక్క. మరి ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు? చూడండి, వీటి గురించి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడు, వీటి గురించి జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశాడు. లెట్ us బి వెరీ ఫేర్, మనం తటస్థంగా ఉండి మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఈ క్వశ్చన్ మాట్లాడాడు, ఉద్యోగాల గురించి గవర్నర్ ప్రసంగంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడాడు. 4 లక్షలు ఎక్కడ ఇచ్చారు ఉద్యోగాలని, దాని గురించి ఎవడ మాట్లాడట్లా. 27 లక్షల ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ ద్వారా వచ్చినాయి అని చెప్తున్నారు, దాని గురించి ఎవడు మాట్లాడట్లా, అది అబద్ధం అని తెలిసి. ఇక్కడ తల్లికి వందనం పిల్లల లెక్క ప్రకారం చూసుకుంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున నీకు దాదాపు 13,000 కోట్లు ఇవ్వాల్సి వస్తే నువ్వు అలొకేట్ చేసింది 9,400 కోట్లు అయితే ఇచ్చేది మాత్రం 8,200 కోట్లే అని ఇక్కడ క్లియర్గా లెక్కలతో సహా చూపిస్తుంటే దీని గురించి ఎవడో మాట్లాడట్లా. ఇంత పచ్చి దగా మోసం గురించి మాట్లాడుతుంటే దీని గురించి మాట్లాడకుండా మనకేం ఎక్కువైంది? మనకు పిల్లల భవిష్యత్తు అక్కర్లా, మనకు నిరుద్యోగుల గురించి అక్కర్లా, మనకు ప్రభుత్వాలు చేస్తున్న అబద్ధాల గురించి మనకు అక్కర్లా, బొంకుతున్న మాటల గురించి మనకు అక్కర్లా. మనకేం కావాలంటే పవన్ కళ్యాణ్ని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్న మాట మనకు ఎక్కువైపోయింది. సిగ్గుపడండి, మీ బతుకులకి సిగ్గుపడండి. అయిపోలా డ్రామా ఇంకా అవలా. నెక్స్ట్ స్కీము అన్నదాత సుఖీభవ. ఏంటది? అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ దీని ప్రకారం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా అని ఇస్తున్నారు కదా, ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. ఏది అంటే పిఎం ప్రధానమంత్రి కిసాన్ యోజన అని చెప్పని ఒకటి ఉంది. దానికి కూడా ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి రాష్ట్రానికి ఫండ్స్ వస్తాయి. అప్పుడు మన పచ్చ మీడియా, మన బ్రోకర్స్ ఉన్నారు కదా, మీడియా బ్రోకర్స్, ఈ బ్రోకర్స్ అందరూ చేసిన ప్రాపగండా ఏంటంటే అప్పట్లో ప్రధానమంత్రి కిసాన్ యోజనకు వచ్చే డబ్బుల్నే ఇతను పనిచేస్తూ రైతులకి అదే రైతు భరోసా అని చెప్తున్నాడు, నమ్మమాకండి, ఇది ఇతనిస్తుంది కాదు, ఇతను జేబులోంచి ఇస్తుంది కాదు, ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందని చెప్పని మొత్తం బోగస్ మాటలు మాట్లాడారు. దాన్ని ఎంతవరకు ప్రజలు నమ్మారో నమ్మలేదో తెలియదు కానీ యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ మన ఎలక్షన్స్ టైంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమిలో ఉన్న జనసేన పార్టీ కావచ్చు, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని అనిపించుకున్న పవన్ కళ్యాణ్ గారు, ఈయన కావచ్చు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు 20,000 ప్రతి రైతుకి ఇస్తాము అని ఈ అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో చెప్పారు. సూపర్ 6లో మరొకటి ఏంటంటే అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి రైతుకి. అయితే ఇక్కడ యాక్చువల్గా మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 20,000 రూపాయలు పిఎం కిసాన్ అనేది ప్రధానమంత్రి కిసాన్ యోజన ఉంది కదా, అది కాకుండా దాని నుంచి ఒక 5,000 10,000 వచ్చినాయి అనుకుందాం, అవి కాకుండా 20,000 ఇస్తానన్నారు. ఇది యాక్చువల్గా వాళ్ళు చేసిన ప్రామిస్. అయితే మన రాష్ట్రంలో ఉండే రైతులకి సంబంధించిన అంటే బెనిఫిషరీస్ మొత్తం ఎంతమంది మన రాష్ట్రంలో రైతులు ఉన్నారంటే 41 లక్షల మంది, 41,22,000 మంది రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో. ఏది బెనిఫిషరీస్? రైతులు ఇంకా ఎక్కువ ఉండొచ్చు కానీ అన్నదాత సుఖీభవాకి లేకపోతే అప్పట్లో రైతు భరోసా తీసుకున్న ఆ పర్టికులర్ స్కీమ్కి సంబంధించిన బెనిఫిషరీస్ ఎలిజిబుల్ ఫార్మర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ 41,22,000 మంది ఉన్నారు. ఓకే, వాళ్ళకి 20,000 చొప్పున ఒక్కొక్కరికి వేసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అమౌంట్ దాదాపు 10,000 కోట్లు. ఎంత? దాదాపు అలొకేట్ చేయాల్సింది 10,000 కోట్లు. కానీ ఈ బడ్జెట్ సమావేశంలో వీళ్ళు ఎంత అలొకేట్ చేశారో తెలుసా? 6,000 కోట్లు.
అంటే 40% కోత విధించేశారు. మరి ఈ 44 లక్షల మంది 41 లక్షల మంది రైతులు ఎవరెవరైతే ఉన్నారో ఈ 41 లక్షల మందిలో ఓ 40% తీసేసేయండి, 40 లక్షల్లో 40% తీసేసేయండి, అంటే 16 లక్షలు. ఈ 16 లక్షల మంది రైతులకి ఈ డబ్బులు వెళ్లకుండా మరి ఎటు వెళ్తాయి? ఎందుకు కోత విధించారు? దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమన్నా లెక్కలు చెప్పిందా? అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో మాట్లాడినప్పుడు ప్రభుత్వం ఏమన్నా లెక్కలు చెప్పిందా? ఇందుకే కదా ప్రతిపక్షం కావాలంటుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మిమ్మల్ని క్వశ్చన్ చేయాలి, మీ డప్పు మీరే కొట్టుకొని మీ ఫిడాలు మీరే వాయించుకుంటే సరిపోదు కదా, మిమ్మల్ని ఒకడు ప్రశ్నించాలి కదా. ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా ఒకడైనా ప్రశ్నించేది. ఎందుకు మీకు అంత భయం? ఇట్లా దగా చేసి అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాంకి సంబంధించి క్వశ్చన్ కదా జగన్మోహన్ రెడ్డి చేసింది. దీని గురించి మాట్లాడ్డావుడు. చిన్నపిల్లల గురించి అవసరం లేదు, మనకి నిరుద్యోగుల గురించి అవసరం లేదు, ప్రభుత్వం చెప్తున్న అబద్ధాల గురించి అవసరం లేదు, రైతుల గురించి అవసరం లేదు. ఇంకేం కావాలి? ఏం కావాలంటే పవన్ కళ్యాణ్ సంఖ నాగటం కావాలి. ఎందుకు? పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, లేదు పవన్ కళ్యాణ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అనొచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళని కొడకల్లారా, ఏంటది సన్నాసి నా కొడకల్లారా, రే మిమ్మల్ని చంపుతారా పిసుకుతారా అని అనొచ్చు, చెప్పు చూపించవచ్చు. కానీ అప్పుడు మాత్రం ఎవడకు కాదు. పవన్ కళ్యాణ్ మాత్రం కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనగానే ప్రతోడికి కోపం వచ్చేస్తుంది. ఇక్కడ రైతుల గురించి మాట్లాడిన అదే ప్రెస్ మీట్లో దీని గురించి ఎవడ మాట్లాడడం, చిన్నపిల్లలకు సంబంధించిన డబ్బుల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడాలంటే దాని గురించి ఎవడ మాట్లాడడం, నిరుద్యోగులకి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలతో బొంకుతుంటే దాని గురించి ఎవడ మాట్లాడడం. మనకు పవన్ కళ్యాణ్ సంఖ ఎత్తి పట్టుకొని వితౌట్ షుగర్ నాకటం కావాలా? అవలా డ్రామా అవలా. ఇంకా ఇది ఆల్రెడీ మనం ఒకసారి వీడియో చేసాం. దీపం స్కీమ్ తెలుసుగా. ఈ దీపం స్కీమ్ ఏంటంటే వీళ్ళు చెప్పిన కూటమి ప్రభుత్వం రాకముందు వీళ్ళు అలయన్స్గా ఉన్నప్పుడు చెప్పింది, ప్రతి సంవత్సరం ప్రతి ఏడాది 3 సిలిండర్లు దీపం పథకం కింద ఇస్తాం మేము అని చెప్పారు కదా. ప్రతి ఏడాది 3 సిలిండర్లు. దాంట్లో కూడా మళ్ళీ బొక్కలు పెట్టారు, అది వేరే విషయం లేదు, అది వేరే విషయం, దాన్ని పక్కన పెట్టాను కాసేపు. ఆ 3 సిలిండర్లకి డబ్బులు డైరెక్ట్గా ఏం రావు, డీబీటీ ద్వారా రావు. ఆ 3 సిలిండర్లకి వీళ్ళు డబ్బులు కట్టేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో ఎవరికి తెలియదు, కొంతమంది రాలేదని కూడా చెప్తున్నారు. సరే, లెట్ us నాట్ గెట్ ఇన్ టు ది డీటెయిల్. ఎలాగైనా సరే ప్రభుత్వం ఇస్తానంది కాబట్టి ఇస్తుంది, ఓకే. అయితే సంవత్సరం మొత్తానికి ఇచ్చింది 3 సిలిండర్లు కదా, ఒకటే సిలిండర్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి వచ్చే ఫిబ్రవరి మార్చి దాకా కూటమి ప్రభుత్వం ఇచ్చింది ఒకటే సిలిండరు. ఎందుకంటే మొదలుపెట్టిందే నవంబర్లో కదా, పథకం మొదలుపెట్టిందే నవంబర్లో. మళ్ళీ దాంట్లో బ్లాక్ పీరియడ్స్ అని పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్న ఏంటి? 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. మొత్తం కలెక్షన్లో అంటే ఎల్పిజి కలెక్షన్లు, గ్యాస్ కనెక్షన్స్, కనెక్షన్స్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ 1,59,00,000 ఉన్నాయి. అంటే వినియోగదారుల కనెక్షన్లు 1,59,00,000 ఉంటే ప్రతి ఒక్కళ్ళకి 3 సిలిండర్లు చొప్పున, సిలిండర్ ఒక్కొక్కటి 855 లెక్క చొప్పున 3 గ్యాస్ సిలిండర్కి దాదాపు 4,000 కోట్లు కావాలి. 3,999 కోట్లు, 4,000 కోట్లు అనుకోండి, 4,000 కోట్లు కావాలి. కానీ ఈ ప్రభుత్వం అలొకేట్ చేసింది ఎంతో తెలుసా? 2,600 కోట్లు. అంటే దాదాపు కొన్ని వేల మంది కనెక్షన్లు పీకేస్తారు, లేదంటే సబ్సిడీ రాదు. ఈ దీపం పథకం కింద వాళ్ళకి డబ్బులు పడవు. ఇదొక మోసం. దీని గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. దీని గురించి మనం మాట్లాడం. మనకేం కావాలి? ఇందా చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ సంఖను ఎత్తి పట్టుకుని వితౌట్ షుగర్ నాకడం కావాలి. మనకి చెప్పానుగా, పిల్లల గురించి అవసరంలా, నిరుద్యోగుల గురించి అవసరంలా, ఆడపిల్లల గురించి అవసరంలా, రైతుల గురించి అవసరంలా. ఇట్లా ఇచ్చిన హామీలని తొంగలో తొక్కి కనెక్షన్లు కట్, పెన్షన్లు కట్, అన్నింటిలో కోత విధించుకుంటూ వచ్చేస్తుంటే మనకు అవసరంలా. చచ్చిపోండి, బతుకులు ఎందుకు మనకి? దాదాపు 54 లక్షల కనెక్షన్లు, దాదాపు 54 లక్షల కలెక్షన్లు వీళ్ళు ఎలకేట్ చేసిన బడ్జెట్ ప్రకారం చూసుకుంటే దాదాపు 54 లక్షల కలెక్షన్లు తీసేస్తుంది ప్రభుత్వం. తీసేస్తుంది అని అనుకోవాలి. ఎందుకంటే మరి ఇక్కడ అదేగా ఉంది. ఈ మొత్తం ఒక ఏమంటారు, ఈ మొత్తం సూపర్ 6 స్కీమ్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి రేజ్ చేసిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సూపర్ 6 అన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం చక్కగా అన్నీ ఇవ్వాలంటే ప్రభుత్వానికి కావాల్సింది దాదాపు 79,000 కోట్లు.
దాదాపు 79,000 అంటే దాదాపు 80,000 కోట్లు, 79,800 కోట్లు అంటే 80,000 కోట్లు కావాలి. దానికి గాను ఫినాన్షియల్ ఇయర్ 2025-26కి ఇచ్చింది ఎంతంటే 17,179 కోట్లు. ఎక్కడ 79,000 అంటే 80,000 కోట్లు, ఎక్కడ 17,000 కోట్లు? అంటే ఇక్కడ ఎవరిని మోసం చేస్తుంది ప్రభుత్వం? ఇక్కడ కనెక్షన్లు ఎన్ని లెగిసిపోతున్నాయి? ఎంతమంది తల్లులకి ఆ ఇస్తానన్న 15,000 లెగిసిపోతున్నాయి? ఎంతమంది రైతులకి కోత విధిస్తున్నారు? దీని గురించి కదా మాట్లాడాల్సింది. మనకున్న నైతిక బాధ్యత కదా అది. దీని గురించి మాట్లాడాలి కదా. మనం దీని గురించి మాట్లాడుకుని మనం దేని గురించి మాట్లాడతాం? ఎందుకులే మాటకు దాని గురించి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఫైనల్గా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్లో ఉండే నటుడు, యాక్టర్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయనని ఓ మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఏమనంటే ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఎందుకు అంటే ఒక్కసారి గెలిచాడు అది దాన్ని. సరే ఓకే, గెలిపోవటములు సహజంగానే ఆ మాట నిజంగానే అనకుండా ఉండాల్సింది. కాకపోతే ఆ మాట అనకుండా ఉండాల్సిందని మేము అంటున్నా సరే, పవన్ కళ్యాణ్ ఇలాంటి మాటలు 1,00,000 మాట్లాడి ఉంటాడుగా. పంచలోడు తీసుకొడతామనింది ఎవడో? పంచలోడు తీసుకొడతామనింది ఎవడు? అంటే భాష గురించి మాట్లాడుకుంటే మనం ఎదుటి వ్యక్తి హుందాతనం లేదు అని మాట్లాడుకుంటే అంతమంది సభలో చెప్పు చూపించింది ఎవడో? కొడకల్లారా, సన్నాసిన కొడకల్లారా అని బూతులు తిట్టింది ఎవడో? హుందాతనం గురించి, భాష గురించి మనం మాట్లాడకూడదు. హుందాతనం గురించి, భాష గురించి మనం మాట్లాడితే ఎట్లా? అంత కోపం వస్తే ఎట్లా? చెప్పండి, అంత కోపం వస్తే ఎట్లా? ఊగిపోతూ స్టేజ్ల మీద ఇట్లా ఊగిపోతూ బూతులు తిట్టేది ఎవరు? అదే అందుకనే అనేది, మనం ప్రజలకి ఏం కావాలి, ప్రజల గురించి ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడారు, దానికి సంబంధించిన చర్చ చేయకుండా నారా లోకేష్ గారి ప్రెస్ మీట్ అంతా చూశాను. ఎక్కడైనా సరే వీటికి సమాధానం చెప్తారండి. మేము మా హామీలను నెరవేర్చామని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. మరి మీ సమాధానం ఏంటంటే సిపిఎస్ ఎందుకు రద్దు చేయలేదు, మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని లోకేష్ గారు అడుగుతున్నారు. మంచి ప్రశ్న. మేము కూడా అడిగాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మేము కూడా అడిగాం, ఏంటి సిపిఎస్ రద్దు చేస్తారన్నారు, చేయలేదండి, వీడియో చేసాం. మద్యపాన నిషేధం అన్నారు, ఏంటి అల్జీమర్స్ వచ్చిందా అన్నాం మేము ఇదే నోటితో. అప్పుడు మేము కూడా ప్రశ్నించాం. కానీ వాళ్ళు చేయలేదని ప్రజలు అనుకున్నారు కాబట్టేగా మిమ్మల్ని కూర్చోబెట్టింది. నారా లోకేష్, మీరు అదే సాగు చెప్తారేంటి? ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతారు ఇట్లా పక్కన వాడి మీద నెట్టేసి? మీరు ఎందుకు ఇవ్వట్లేదు సంక్షేమ పథకాలు అంటే మే నుంచి ఇస్తామని చెప్పాం. ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఎంతవరకు ఇస్తున్నారు? ఇదిగో మనకు కనపడుతుందిగా, డాక్యుమెంట్లో కనపడుతుందిగా. మే నుంచి ఏమి ఇస్తున్నారో, ఏం ఓడబడుస్తున్నారో అని 80,000 కోట్లు ఖర్చు అయ్యే డబ్బులకి, బడ్జెట్కి మనం ఎంత వేసాం? 20,000 కూడా ఇలా 17,000 కోట్లు వేసాం. అంత ఎలకేట్ చేసాం. ఈ మిగతా 50,000 కోట్లు ఎటుపోయినట్టు? ఆ డబ్బులన్నీ ఎవడ జేబులోంచి ఎగిరిపోతున్నాయి? దీనికి సమాధానాలు చెప్పాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఖచ్చితంగా పట్టింది. ఎందుకంటే యు ఆర్ బీన్ ఎక్స్పోజ్డ్, డాక్యుమెంటెడ్గా ఎక్స్పోజ్ అయిపోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.